ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవాలు గోవాలో ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద బాధితులను కేంద్రం ఆదుకుంటుందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 107వ సంచిక ఈ నెల 26న ప్రసారం కానుంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. ఓఎన్జీసీ పైప్లైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నిధులను విడుదల చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలోని 23,458 కుటుంబాలకు 161.86 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా వారికి మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ఈ రోజు 4వ విడత పరిహారంగా ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 6 నెలలకు సంబంధించి 161 కోట్ల రూపాయలు పరిహారాన్ని వారి ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. నిన్న విశాఖపట్నంలో జరిగిన 40 బోట్లు కాలిపోయిన ఘటన, ఆ బోటుకు సంబంధించి 80% ప్రభుత్వమే ఇచ్చేట్టుగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా మంత్రికి, అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవాలు ఈరోజు గోవాలో ప్రారంభమయ్యాయి. ఈ విభాగంలో 25 ఫీచర్ ఫిల్మ్లు, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్లు ప్రదర్శిస్తారు. ఇక ఇండియన్ పనోరమా విభాగంలో ప్రారంభ చిత్రం ఆనంద్ ఎకర్షి దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం ఆట్టం, లాంగ్ జామ్ మీనాదేవి దర్శకత్వం వహించిన మణిపురి డాక్యుమెంటరీ ఆన్రో డ్రీమ్స్ ఉన్నాయి. ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించబడే ఇతర సినిమాల్లో వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ది వ్యాక్సిన్ వార్, సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన కేరళ కథ, రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం కాంతార, కౌశిక్ గంగోలీ దర్శకత్వం వహించిన బెంగాలీ చిత్రం అర్ధాంగిని ఉన్నాయి. ఇదిలా ఉండగా 75 క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో 3వ ఎడిషన్లో భాగంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈరోజు 48 గంటల ఫిల్మ్ ఛాలెంజ్ను ప్రారంభించారు. అనంతరం 75 మంది క్రియేటర్లతో ఆయన సంభాషించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన బోటు యజమానులను కేంద్రం ఆదుకుంటుందని భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలకు ఇప్పటికే ప్రమాద ఘటనను వివరించినట్టు ఆయన పేర్కొన్నారు. ఫిషింగ్ హార్బర్లో ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని ఈరోజు ఆయన సందర్శించారు. బాధితులతో మాట్లాడి వాడికి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల విశాఖ బోటు అగ్ని ప్రమాద దుర్ఘటనపై స్వయంగా పరిశీలించి క్షేత్రస్థాయి నివేదిక ఇమ్మని కోరినట్టు తెలిపారు. ఈ నష్టాన్ని కేంద్ర మత్స్యశాఖ సంస్థల ప్రతినిధులు అంచనాలు వేస్తారని ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 107వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ప్రసారం అవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలను అందజేయాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 అనే నెంబరుకు ఈ నెల 24వ తేదీ వరకు పంపించవచ్చు. తిరుమల కళ్యాణకట్టలో కెప్ట్ ఆన్ డ్యూటీ విధానాన్ని రద్దు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కెప్ట్ ఆన్ డ్యూటీ పేరుతో క్షురకులకు వేధింపులకు గురి చేస్తున్న విషయం టీటీడీ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. పద్మావతిపురంలో ఈరోజు తిరుమల కళ్యాణకట్ట క్షురకులతో ఆయన సంభాషించారు. కళ్యాణకట్టలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో 114 ఉత్తర్వుల ప్రకారం అర్హులైన వారికి సేవలను క్రమబద్దీకరించడానికి టీటీడీ కట్టుబడి ఉందని వారికి హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కొమోరిన్ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు పేర్కొంది. ఆ వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి శేషసాయి వివరిస్తూ,
తూర్పు గాలులలో ఏర్పడిన ద్రోణి ఇప్పుడు కొమరన్ ప్రాంతం నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా ఆంధ్రప్రదేశ్ తీరం వరకు కొనసాగుతున్నది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో విజయవంతం చేయాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ, శ్రీకాకుళం జిల్లా పరిశీలకులు రోహిత్ మాథూర్ కోరారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై జిల్లా స్థాయి అధికారులకు సమగ్రమైన అవగాహన ఉండాలని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 26 నుంచి వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు. విశాఖ వారణాసి ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. సంబల్పూర్ బనారస్ సంబల్పూర్ ఎక్స్ప్రెస్ను విశాఖపట్నం వరకు పొడిగించడంతో ఉత్తరాంధ్రవాసుల చిరకాల వాంఛ నెరవేరినట్టు అయిందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆనందం వ్యక్తం చేశారు. విశాఖ రైల్వే స్టేషన్ నుంచి రేపు తెల్లవారుజామున 4:20 వారణాసికి ఈ రైలు బయలుదేరనుండడంతో విశాఖ రైల్వే స్టేషన్లో బీజేపీ శ్రేణులు నిర్వహించిన వేడుకల్లో జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిని ఇంగ్లాండ్ అండర్-19 క్రికెట్ బృందం ఈరోజు సందర్శించింది. ఈ బృందంలోని 19 మంది సభ్యులు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి రాగా ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని ఈ బృందం సందర్శించింది. జిల్లాలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం పనుల పురోగతి మీద కలెక్టర్ విశాఖలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పని ప్రారంభించిన ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతాలను ప్రారంభించి వాటిని ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, స్టీల్, సిమెంట్లను లేఅవుట్లకు ఎప్పటికప్పుడు సరఫరా చేయాలని కోరారు. అలాగే నిర్మాణాలు పూర్తి చేసిన ఇళ్లకు విద్యుత్ సదుపాయాలు అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడంపై రాష్ట్ర సీఐడీ సుప్రీంకోర్టును ఈరోజు ఆశ్రయించింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబుకు నిన్న హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. కాగా రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిలుపై హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. అనంతరం విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. సింహాచలం దేవస్థానం పైనుంచి కిందకు దిగేందుకు వీలుగా మరో ఘాట్ రోడ్డును నిర్మించేందుకు దేవస్థానం అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. కీలక పర్వదినాల్లో భక్తుల రాకపోకలు, వాహనాల రద్దీ, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఘాట్ రోడ్డును వేసేందుకు సింహాచలం దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ మేరకు వివిధ విభాగాల అధికారులతో విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఈరోజు సమీక్ష నిర్వహించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం రూపొందించారని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి కోరారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవాలు గోవాలో ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద బాధితులను కేంద్రం ఆదుకుంటుందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 107వ సంచిక ఈ నెల 26న ప్రసారం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.